ఇప్పుడు బంగారం కొనుడును మించిన బంగారమైన పని ఇంకోటి లేదని అంటున్నారట దునియా పబ్లిక్. రోజు రోజుకు రేట్లు ఆకాశం కంటే ఎత్తుకుపోతున్నాయి కదా. అందుకే చేతిలో ఉన్న పైసలను వాళ్లకు వీళ్లకు ఇచ్చి తంటాలు పడుడు కంటే బంగారం మీద పెట్టుబడి పెడితేనే మంచిదని అనుకుంటున్నారట. అట్లా జనాలే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల రిజర్వ్ బ్యాంకులు కూడా టన్నుల కొద్ది బంగారాన్ని కొని నిల్వ చేసుకుంటున్నదట. ఇప్పుడు ప్రపంచం అంతా అల్లా కల్లోలంగా తయారైంది. పట్టింపులు, పాత పగలు, గిచ్చికయ్యాలు పెట్టుకునుడితోని దేశాల నడుమ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇది జాలదన్నట్టు అమెరికా దేశం తారీఫుల పేరుతో లేని తలకాయ నొప్పులు పుట్టిస్తున్నది. అందుకే ఏ దేశ పరిస్థితి ఎట్లుండేది తెలుస్తలేదట. ముందు దేశాల కరెన్సీ విలువలు తగ్గి ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలేది కూడా తెలుస్తలేదట. అందుకే వీటన్నిటికీ మందు ఒక్కటే బంగారం అని తెలిసి టన్నుల కొద్ది కొని నిల్వ పెట్టుకుంటున్నారట. ఎప్పుడు ఏం జరిగినా, ఎంత కష్టకాలం వచ్చినా ఆదుకునే ఆదరువు బంగారం అని కొనుడు మొదలుపెట్టినరట. గత 10 ఏళ్లల్లా ఏటా 400 నుంచి 500 టన్నుల బంగారం కొన్న దునియా రిజర్వ్ బ్యాంకులు 2-3 ఏళ్లల్లా ఏటా 1000 టన్నులకు ఎక్కువ బంగారం కొని నిల్వ పెట్టుకుంటున్నాయట. ఒక మన దేశం రిజర్వ్ బ్యాంకు మాత్రమే బంగారం కొనాలనే ఆలోచన చేయలేదట. ఎందుకు ఏమిటి అనేది ముచ్చట్లు మనకు తెలియదు కానీ కడమ రిజర్వ్ బ్యాంకులు బంగారం మీద కాయిసు రోజు రోజుకు పెంచుకుంటున్నాయట. ఈ ముచ్చటను సెంట్రల్ బ్యాంకు గోల్డ్ రిజర్వ్ అనే పేరుతోని సర్వే చేసి చెప్పిండ్రు. ఇట్లనే బంగారాన్ని ఇష్టం ఉన్నట్టు కొనుక్కుంటూ పోతే గిరాకీ పెరిగి రేట్లు ఇంకింత పైకి పోతాయి కావచ్చు అంటున్నారు. అట్లయితే పుత్తడి రేట్లు సామాన్యులకు అందనంత ఎత్తుకుపోతాయట. కాబట్టి పైసలు చేతిలో ఉన్నోళ్ళు ఇప్పుడే స్వర్ణం కొనుక్కుంటే మంచిది అని అంటున్నారు బంగారం విలువ తెలిసిన వాళ్ళు. అబ్బర కొడుక, పెద్దలోళ్ళే జరుగుతున్నాయి కదా. కుర్చీలు లేపి కొట్టుకునేదాకా వచ్చిందంటే టీడీపీలో మంచిగానే ఉన్నది వర్గ పోరాటం. ఇదంతా ప్రజలకు మేలు జరుగుతుంటే అడ్డం పడుతున్నందుకో, లేకుంటే ప్రజలకు నేను సేవ చేస్తుంటే ఆపుతున్నారు అన్నందుకో కాదు. టీడీపీ మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఆంధ్ర సర్కారు చేస్తున్న సుపరిపాలనలో ముందడుగు అనే కార్యక్రమానికి ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని పిలవలేదట. అట్టెట్లా పిలవకుండా ప్రోగ్రాం పెడతావు? ఆఫ్టర్ ఆల్ మాజీ మంత్రివి, నీకు ఏ అధికారం ఉన్నది? ఎమ్మెల్యేగా గెలిచింది పని లేకనా? మమ్మల్ని పిలవకుండా కార్యం ఎట్లా చేస్తావని బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు గిట్లా కొట్లాటకు దిగినరు. ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటికి పోయి దొరికితే పొట్టు కొడదామన్నట్టు చూసిండ్రట. కానీ నడిమిట్లకు పోలీసులు వచ్చేసరికి లొల్లి పెద్దగా కాలేదు. ఇంకేమున్నది, కుర్చీలు ఎత్తేసిండ్రు, ఇంటి అద్దాలు బలగొట్టిండ్రు, దొరికినట్టు ఎత్తేసిండ్రట. మాతోని పెట్టుకుంటే మంచిగుండదు అన్నట్టు వార్నింగులు కూడా ఇచ్చిండ్రట. అంతేకాదు, సుపరిపాలనలో ముందడుగు అనే కార్యక్రమానికి వచ్చిన ఎంపీ శబరిని స్టేజీ ఎక్కకుండా అడ్డుకున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మీరు సుపరిపాలనలో ముందడుగు ఎట్లేస్తారు అని ఎంపీని వెనకడిగే వేసేటట్టు చేసిండ్రట. గిట్లా టీడీపీ సర్కారు పెట్టిన సుపరిపాలనలో ముందడుగు ఈ తీరుగా ముందడికి పోతున్నది.